హాయ్ ఫ్రెండ్స్, మీలో చాలామంది కొత్త ఫోన్ కొనే ముందు IP67, IP68 ఇలాంటి నెంబర్స్ వినే ఉంటారు. అసలు IP రేటింగ్ అంటే ఏంటి, IP67, IP68, 69 వీటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అభి, మీరు చూస్తున్నారు అభి టెక్ ఇన్ తెలుగు. ఇంకా టాపిక్లోకి వస్తే IP అంటే ఇన్గ్రెస్ ప్రొటెక్షన్. ఇన్గ్రెస్ అంటే ప్రవేశం, ప్రొటెక్షన్ అంటే రక్షణ. అంటే ఫోన్ లోపలికి డస్ట్, వాటర్ లాంటివి ప్రవేశం లేదని అర్థం. IP పక్కన ఉన్న రెండు నెంబర్స్ రెండు వేరు అర్థాలను చూపిస్తుంది. ఫస్ట్ డిజిట్ సాలిడ్ పార్టికల్స్ అంటే డస్ట్ లాంటివి, సెకండ్ డిజిట్ లిక్విడ్ అంటే వాటర్ లాంటివి. సో వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ డిజిట్లో 0 ఉంటే నో ప్రొటెక్షన్, 1 ఉంటే లార్జర్ దెన్ 50 mm అంటే చిన్న స్టోన్స్ పార్టికల్స్ లాంటివి, 2 నెంబర్ ఉంటే లార్జర్ దెన్ 12.5 mm నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, 3 ఉంటే 2.5 mm కన్నా పెద్ద పార్టికల్స్ నుంచి, 4 ఉంటే 1 mm కన్నా పెద్ద పార్టికల్స్ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది, 5 ఉంటే డస్ట్ ప్రొటెక్షన్, 6 ఉంటే ఆ ఫోన్ మైక్రో డస్ట్ పార్టికల్స్ నుంచి ఫుల్గా డస్ట్ ప్రొటెక్షన్ అని అర్థం. ఇప్పుడు సెకండ్ డిజిట్ లిక్విడ్స్ గురించి, అంటే హాట్ వాటర్ లేదా కోల్డ్ వాటర్ గురించి. సెకండ్ డిజిట్లో 0 ఉంటే నో ప్రొటెక్షన్, 1 ఉంటే నార్మల్ వాటర్ డ్రాప్స్ ఫోన్ మీద పడినా ఫోన్ సర్వైవ్ అవుతుంది. ఆ ప్లేస్లో 2 ఉంటే 15 degrees యాంగిల్లో వాటర్ డ్రాప్స్ పడినా ఫోన్ సర్వైవ్ అవుతుంది. ఆ ప్లేస్లో 3 ఉంటే ఫోన్ మీద వాటర్ స్ప్రే చేసిన ఫోన్ పనిచేస్తుంది. ఆ ప్లేస్లో 4 ఉంటే చిన్న వర్షపు జల్లుల నుంచి కూడా పనిచేస్తుంది. ఆ ప్లేస్లో 5 ఉంటే కొంచెం వాటర్ ఫోర్స్గా వచ్చిన ఆ ఫోన్ పనిచేస్తుంది. IP65 రేటింగ్ ఉన్న ఫోన్ వాటర్ ఫ్లో ఎక్కువైతే ఫోన్లోకి వాటర్ వెళ్ళిపోతాయి. ఇప్పటి వరకు 5 వరకు చూసాం. ఇప్పుడు డైరెక్ట్గా IP66, IP67, IP68, 69 గురించి చూద్దాం. ఫస్ట్ IP66 పవర్ఫుల్ వాటర్ జెట్ ఫోర్స్ నుంచి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే 3 మీటర్ డిస్టెన్స్ నుంచి 100 liters/minute ఫోర్స్లో కూడా ఫోన్ పనిచేస్తుంది. అంతకన్నా ఎక్కువ వాటర్ ఫోర్స్ ఉంటే ఫోన్ లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ IP67తో ఉన్న మొబైల్స్ 1 meter డెప్త్ వాటర్లో 30 minutes వరకు పనిచేస్తుంది. IP67 రేటింగ్ ఉన్న ఫోన్స్ 15 degrees Celsius నుంచి 35 degrees Celsius వరకు వాటర్లో సర్వైవ్ అవ్వగలదు. కానీ IP66కి IP67కి ఇక్కడే చిన్న డిఫరెన్స్ ఉంది. IP66 రేటింగ్ ఉన్న మొబైల్స్ వాటర్ ఫోర్స్ని తట్టుకోగలదు, కానీ IP67 రేటింగ్ ఉన్న మొబైల్స్ వాటర్లో పడితే పనిచేస్తుంది, కానీ వాటర్ ఫోర్స్లో పనిచేయదు. అంటే వాటర్ ఫోర్స్గా ఉంటే ఫోన్ లోపలికి వాటర్ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ IP68. ఇందులో మీకు IP66 రేటింగ్ ఉన్న మొబైల్స్ లాగా వాటర్ ఫోర్స్గా ఉన్నా కానీ పనిచేస్తుంది. IP67 రేటింగ్ ఉన్న మొబైల్స్ లాగా వాటర్లో పడినా కూడా పనిచేస్తుంది. IP68 రేటింగ్ ఉన్న మొబైల్స్ 1.5 meters డెప్త్ వాటర్లో కూడా 30 minutes వరకు సర్వైవ్ అవుతుంది. కొన్ని IP68 రేటింగ్ ఉన్న మొబైల్స్ లైక్ లేటెస్ట్ ఐఫోన్స్ లాంటివి 6 meter డెప్త్ వరకు పనిచేస్తుంది. IP68లో కూడా 15 degrees Celsius నుంచి 35 degrees Celsius వరకు సర్వైవ్ అవుతుంది. సాల్ట్ వాటర్లో కూడా టెస్ట్ చేసినప్పుడు కొంతవరకు పనిచేస్తుంది. ఫైనల్గా IP69 రేటింగ్ ఉన్న మొబైల్స్ హై ప్రెజర్ వాటర్ని 10 to 15 centimeters దూరం నుంచి కూడా తట్టుకోగలవు. IP69 రేటింగ్ ఉన్న మొబైల్స్ 80 degrees Celsius వరకు టెంపరేచర్ని తట్టుకోగలవు. ఈ IP69 రేటింగ్ ఉన్న ఫోన్స్ ఎక్కువ వరకు హై టెంపరేచర్లో టెస్టింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతాయి. నార్మల్ పీపుల్స్ ఎక్కువ అంత హై ప్రెజర్లో ఉండరు కదా. IP69 ఉన్న ఫోన్స్ 1.5 meters వాటర్లో కూడా 30 minutes వరకు సర్వైవ్ అవ్వగలదు. కానీ IP69 ఫోన్స్ సాల్ట్ వాటర్లో పడితే సరిగ్గా పనిచేయదు. ఇవి ఫ్రెండ్స్ IP రేటింగ్స్ గురించి ఫుల్ డీటెయిల్స్. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అభి టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.